ప్రజాపాలనకు ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో రైతు విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది। ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ వేదికైంది। విజయోత్సవ సభలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి। వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, పరిశోధనలు రైతులు ముందుంచేందుకు 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు। రైతు విజయోత్సవాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనుండగా 30న జరిగే ముగింపు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు। రైతు విజయోత్సవ సభలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు। తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు విజయోత్సవాల సభలు ఏర్పాటు చేయబోతోంది। ఇందుకు సంబంధించి 3 రోజుల పాటు మహబూబ్నగర్ వేదికగా రైతు విజయోత్సవాల సభలు నిర్వహించబోతోంది। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి రోజైన 30వ తారీఖున ఈ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు। ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చకచక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఈ రైతు విజయోత్సవాల సభలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రైతులకు ఎలాంటి ఉపయోగకరంగా ఈ సభలు ఉండబోతున్నాయనే దానిపైన కూడా హెచ్ఎంటీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం। మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు విజయోత్సవ వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది। తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు తరలిరానున్నారు। వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు। సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి దగ్గరుండి పర్యవేక్షించారు। రైతు సభలు ఈ రోజు లాంఛనంగా ప్రారంభమవుతాయి। ఇక ఈ వేడుకల్లో 3వ రోజు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు। సభకు దాదాపు 1,00,000 వరకు ప్రజలు తరలివచ్చే అవకాశాలుండటంతో రైతులకు సలహాలు, సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు శాస్త్రవేత్తలు కూడా అందుబాటులో ఉండనున్నారు। మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందర్ భోయితో మా ప్రతినిధి నరేంద్ర చారి ఫేస్ టు ఫేస్। ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు విజయోత్సవాల సభలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి గారు పర్సనల్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। మనతో పాటు మేడం ఉన్నారు, మేడం మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి, విజయోత్సవ సభలు ఎలా విజయవంతం చేయబోతున్నారు, ఎన్ని స్టాల్ ఏర్పాటు చేసి ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మనకి ప్రజాపాలన 1 ఇయర్ అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అనేది జరుగుతున్నాయి। దానిలో భాగంగా వివిధ జిల్లాల్లో వివిధ థీమ్లని తీసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు, పండుగలు చేస్తున్నాము। అదేవిధంగా మనకి మహబూబ్ నగర్ జిల్లాలో రేపటి నుంచి 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 3 రోజులు రైతు పండుగ మనం నిర్వహిస్తున్నాము। ఈ పండుగలో మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు। అయితే దీనికి సంబంధించి రేపు అంటే 28వ తారీఖు నుంచి మనకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ మొదలు పెట్టబోతున్నాము। ఇది వ్యవసాయ రంగం, అలాగే అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఈ విధంగా ఈ అన్ని రంగాలకి సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, తర్వాత ఆ రంగాల్లో కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు కానివ్వండి, తర్వాత ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ కానివ్వండి, తర్వాత మనకి విత్తనాలు, ఫెర్టిలైజర్స్, ఇలాగా అన్ని అంశాలకి సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఉంటుంది। ఎగ్జిబిషన్ అంటే వాటిని డెమాన్స్ట్రేషన్తో పాటుగా మనకి లైవ్ శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది। రేపు ఎల్లుండి మనకి వివిధ జిల్లాల నుంచి రైతులు ఈ పండుగలో పాల్గొంటారు। వారికి కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఆఖరి రోజు అంటే 30వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేసి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడంతో పాటు ఇక్కడ ఒక బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది। రైతులకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని ఎలా క్లియర్ చేయబోతున్నారు? శాస్త్రవేత్తలు ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది? రైతులకి అదే ఈ ఎగ్జిబిషన్లో కూడా ముఖ్యమైన అంశం అదే, రైతులకి కావాల్సిన సమాచారంతో పాటుగా వారికి ఏమైనా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ కంటిన్యూస్గా 3 రోజులు కూడా వివిధ శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ కానివ్వండి, అంటే అన్ని సంస్థల నుంచి నిపుణులు ఇక్కడ అందుబాటులో ఉంటారు। అంటే ఎవరు ప్రారంభించబోతున్నారు రాష్ట్ర మంత్రి? ఈ మనకి రేపు ఈ ఎగ్జిబిషన్ మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు వారు, అలాగే మన గౌరవ జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఇతర గౌరవ మంత్రివర్యులు, తర్వాత ఉన్నతాధికారులు రేపు ప్రారంభించబోతున్నారు। అదేవిధంగా బహిరంగ సభ గౌరవ ముఖ్యమంత్రి గారి సభతో ముగుస్తుంది।
మహబూబ్నగర్లో 3 రోజుల పాటు నిర్వహించబోతున్నటువంటి రైతు విజయోత్సవ సభలు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని విధాలుగా విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో తాము కృషి చేస్తామని చెప్తున్నాం. మొత్తానికి మొదటి 3 రోజుల పాటు మొదటి నుంచి 3 రోజుల పాటు కూడా అన్ని విధాలుగా రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాటిని నివృత్తి చేసేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన శాస్త్రవేత్తలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం కాబోతున్న నేపథ్యంలో సంబంధించి కూడా ప్రజాపాలన విజయవంతమైన నేపథ్యంలో సంవత్సరం గడిచిన పాలన నేపథ్యంలో కూడా ఈ ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడబోతున్నారు. అందుకు సంబంధించి కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి 3 రోజుల పాటు మహబూబ్నగర్లో జరగనున్న ఈ రైతు విజయోత్సవ సభలు కూడా విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, హెచ్ఎంటీవీ, మహబూబ్నగర్. రైతు విజయోత్సవ సభలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ జానకి దగ్గరుండి చర్యలు చేపట్టారు. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న రైతు సభా కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు విజయోత్సవాల సభలు మహబూబ్నగర్ వేదికగా 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రైతు విజయోత్సవాల సభలు రైతులకు ఎలాంటి ఉపయోగకరంగా మారున్నాయి, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభలను ఉద్దేశించి రైతులకు ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు, రైతులకు సంబంధించి ఏమైనా కొత్తగా ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి ఈ రైతు విజయోత్సవాల సభల పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులను కూడా ఒక ఆసక్తికరంగా చూసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రైతులు చాలా అన్ని జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమం తరలి వచ్చి తమ అభిప్రాయాలను కూడా పంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ సభలు విజయవంతం చేసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార పార్టీ నేతలే కాకుండా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభను ఉద్దేశించి ఎలా ప్రసంగించబోతున్నారు, రైతులకు ఎలాంటి వరాలు కురిపించబోతారో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, హెచ్ఎంటీవీ, మహబూబ్నగర్.